ఇప్పుడు అవనక్కర్లేదండి ఆయన ఎప్పుడో పాట పాడాడు కదా. మనం అన్ని మీద హడావుడి చేయక్కర్లేదు, పార్టీ నిలబెట్టుకోవాలి, అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడం ఇంపార్టెంట్. అది మన వల్ల కాదు కాబట్టి పొత్తు పెట్టుకుందాం అనే ఒకటి ఉంది ఆయనకు. కాబట్టి ఇది ఎట్లా ఉంటుందంటే దానికి ఇది తోడు దీనికి అది తోడు అన్నట్టుగా ఉంది. అందువల్ల దీన్ని తొందరగా తేల్చుకోకపోతే ఈ తర్వాత హద్దు మీరే పరిస్థితి కూడా ఉంటుంది. ఎవరికి వాళ్ళు ప్రకటించుకోవడం మొదలు పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అదొకటి. ఇప్పుడు ఉదాహరణకు మొన్న రాజమండ్రిలో మీటింగ్ జరిగితే గోరంట్ల బుచ్చే ఎదురుగానే ఆయన కందుల దుర్గేష్ ప్రకటించుకున్నాడని అందరూ ఎప్పుడే స్క్రోలింగ్లు ఇవన్నీ మొదలు పెట్టారు. మరి ఫార్మల్గా అనుకోవాలి కదా. ఫార్మల్గా అనుకోవడానికి మీరు వారాలు గడిపేస్తుంటే మేము సన్నాహాలు ఎక్కడ చేసుకోవాలి అని క్యాండిడేట్స్ క్వశ్చన్. సో దే ఆర్ ఫోర్స్ టు క్లించ్. అదర్వైజ్ చంద్రబాబు నాయుడుకి దాటవేత సాగతీత అలవాటే ఆయనకు చివరి దాకా మ్యాక్సిమం అడ్వాంటేజ్ వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆయనకు అవకాశం లేదు. సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొద్దిగా హద్దులు దాటినట్టే కదా ఈ అంశంలో. మనం ముందుగా ప్రకటించడం అవునండి, లోకేష్ గారు మాట్లాడిన చెప్పేశారు కదా. ఇప్పుడు లోకేష్ ఒక 4 రోజులు అజ్ఞాతవాసంలో ఉండడానికి ఇది కూడా ఒక కారణం. కలిసి ఉంటే ఆయన అడిగేవాళ్ళు పవన్ కళ్యాణ్ ఇలా అన్నాడు మీ మీద ఏంటి అని. ఆ అవకాశం లేకుండా ఆయన ఇంత లోపల అమెరికా వదంతులు పుట్టించి బయటకు వచ్చాడు ఆయన. కాబట్టి చాలా తెలివిగానే చేశారు. లోకేష్ 2 రోజులు కనబడకపోవడంలో ఈ యాంగిల్ కూడా ఒకటి ఉంది. తప్పకుండా తెలుగుదేశం హద్దు మీరింది అని పవన్ కళ్యాణ్ చెప్పేశాడు కదా. పొత్తు ధర్మం వాళ్ళు దాటారు, నేను కూడా కొంచెం దాటుతున్నాను, సో దానికి దీనికి చెల్లు మళ్ళీ పొత్తు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ఒత్తిడి చేయడంలో కూడా రాజకీయం ఉంది. లేకపోతే చంద్రబాబు మీకెందుకు నేను చూసుకుంటానని అలా చూసుకుంటా అన్నాడు కదా అని చివరి వరకు వెయిట్ చేయడానికి మేము సిద్ధంగా లేము. నా మీద ఒత్తిడి పెరుగుతుంది. అది హరిరామ్ జోగయ్య లెటర్స్ ఒకవైపు, వీధుల్లో జనసేన అభిమానులు పవన్ ఫ్యాన్స్ ఒకవైపు, కాపునాడు పెద్దలు గుంటూరులో ఒక ఆయన సమావేశం పెడతాడు, ఇంకో చోట ఇంకొక ఆయన పెడతాడు, వాళ్ళు ఏదో తీర్మానం చేస్తారు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. సో అదొక ఈ లోపల వైసీపీ వాళ్ళు వీళ్ళని లాగడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అక్కడ. ఒక కంపల్సరీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లోనే వాళ్ళు ఇప్పటికే ఆలస్యం అయి ఉంది నిజానికి. అయితే రాజ్యసభ లింకుతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ పెద్దల దగ్గరికి ఏదో సమావేశం ఏర్పాటు ఆయన కూడా బయలుదేరి వెళ్తున్నారండి. ఏ అంశాల మీద ఆయన ప్రస్తావించే అవకాశం ఉంటుంది సార్? ఒక పక్క పొత్తుల మీద వాళ్ళు ప్రకటించే టైంలో జగన్ వెళ్ళడాన్ని ఏ రకంగా చూడాలి? అంటే మొదటిదేమో ఈ జనసేనతో మీరున్నారు, మరి ఆ జనసేన పవన్ కళ్యాణ్ మీరు ఎంత వెళ్తున్నారు, మీరు ఇచ్చిన నాన్ రెడ్డి నాన్ కమ్మ పాలిటిక్స్ అని కదా మీరు చెప్పారు. ఇక్కడ వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళ నాయకత్వాన్ని. మీరు చంద్రబాబును బలపరిచే చర్యలు మీరు తీసుకోకండి అని చెప్తారండి అనేది. చెప్తారంటే వర్మగారికి చెప్తే వర్మగారు వెళ్ళి అక్కడ చెప్తారు. అనేక పద్ధతులు ఉంటాయి కదా. ఇప్పుడు దక్షిణ భారతంలో బీజేపీ లేదు. అదే సమయంలో ఒక బలమైన నాయకుడు ఇదివరకు ఎన్టీ రామారావు లాగానో లేకపోతే ఒక జ్యోతిబాస్ లాగానో ఒక రామకృష్ణ హెగ్డే లాగానో చేయగలిగిన ముఖ్యమంత్రులు ఉన్నారు. పాపులారిటీ ఉంది. కేసీఆర్కి ఉండేది, రేవంత్కి ఉంది, కొత్త ముఖ్యమంత్రి సరే జగన్. కానీ వీళ్ళెవరో ఒక ప్రధాన అభ్యర్థిగానో లేకపోతే ఒక సంధానకర్తలుగానో చేసే పరిస్థితి లేదు. ఉన్న ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు. అవును, ఆయన బలహీనపడ్డాడు. ఆ చంద్రబాబు మళ్ళీ బలపడితే మీకే నష్టం. చంద్రబాబు వస్తే నాకేమవ్వదు, నా ముఖ్యమంత్రి పదవికి ఎన్నికల్లో మేము పోటీ పడతాం. కానీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ బలపడితే మటుకు దక్షిణ భారతదేశంలో వయసు అయింది ఆయనకు కూడా. ఇప్పుడు నితీష్